దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ఆశీర్వాదము శుభములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వాక్య భాగం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగచేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నూతన హృదయమును మీకు ఇచ్చేదని అంటున్నాడు. నూతన హృదయము అంటే మనకున్న హృదయము పాత హృదయం అనుకోవచ్చు, లేదా పాప హృదయం కూడా అని అనుకోవచ్చు. నేను ఎందుకు పాప హృదయం అంటున్నానంటే, ఇదే పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వాక్య భాగం. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. హెచ్కేల్ గ్రంథములో నేను నూతన హృదయమును మీకు ఇచ్చేదను అన్నాడు, నూతన స్వభావమును మీకు కలుగచేసేదను అన్నాడు. కొత్త హృదయం అన్నట్టు. మరి పాత హృదయము పాప హృదయం అనుకోవాలి మనం. ఎందుకంటే నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము అన్నాడు. మన హృదయం ఆయనకి ఇస్తే ఆయన చేసుకుంటాడు, లేదా మన హృదయం ఆయనకి ఇస్తే మరి మనకెలా అని మనం ఆలోచన చేయాలి. మన హృదయం అనేది పాత హృదయము, అందుకని నీకు నూతన హృదయం ఇస్తాను అంటున్నాడు. పాత హృదయము, పాత స్వభావము, పాత జీవితం. అయితే దేవుడు నూతన హృదయాన్ని ఎప్పుడు ఇస్తాడంటే మన పాత హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు. ఇక్కడ సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో రాయబడిన మాట, నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. 26వ వాక్యము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఆయన మార్గములు అంటే ఆయన ఉద్దేశాలు, దేవుని అభిప్రాయాలు, దేవుని యొక్క ఆలోచన విధానము, ఆయన సిస్టమ్స్ మనకు తెలిసినంత మట్టుకు, లేదా ఆయన మనకు తెలియజేసినంత మట్టుకు అవి మన దృష్టికి, మన మనసుకు మంచిగా కనబడాలి, ఉండాలి. దాని అర్థము మనకు మంచిగా మన దృష్టికి ఉండవని నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ ఒక మాట రాయబడింది, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము అన్నాడు. ఇంపుగా అంటే మంచిగా అన్నట్టు, ఉండనిమ్ము అన్నాడు అంటే ఉండవు అన్నట్టు అర్థం దాదాపు. ఎందుకంటే దేవుని ప్లాన్స్, దేవుని అభిప్రాయాలు, దేవుని ఉద్దేశాలన్నీ డిఫరెంట్ ఉంటాయి, మన ఆలోచనలకు మించినవిగా ఉంటాయి. అందుకనే దేవుని ఆలోచనలు, దేవుని మార్గాలు మనకు ఇంపుగా ఉండవు. అందుకని ఇంపుగా ఉండనిమ్ము అంటున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో కూడా ఏముందంటే 8వ వాక్యములో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. 9వ వాక్యం, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. డిఫరెంట్ చూసారా? మన ఆలోచనలు, మన అభిప్రాయాలంతా ఒకవైపు ఉంటే, దేవుని అభిప్రాయాలు, దేవుని తలంపులు, ఉద్దేశాలన్నీ భూమికి, ఆకాశం ఎంత ఎత్తుకున్నదో అంత ఎత్తుగా ఉన్నట్టు, అంత బ్రాడ్ మైండ్ కలిగిన దేవుడు, అంత గొప్ప ఆలోచనలు కలిగిన దేవుడు మన పట్ల. కనుక మన హృదయము చాలా చిన్నది, చిన్న తలంపులు, చిన్న ఆలోచనలు. రేపటి గురించి అయినా ఉంటాయి, లేదా ఈ రోజు గురించి అయినా ఉంటాయి. ఈ రోజు గడిస్తే చాలా అనుకుంటాము, లేదా రేపు గడిస్తే చాలా అనుకుంటాం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు మన భవిష్యత్తును ఎరిగినవాడు. 400 సంవత్సరాలకు ముందు ఏమి జరుగుతుందో మన పితరుడైన అబ్రహాంకు చెప్పాడు. ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉన్నాడో దేవుడు, చూడండి. కనుకనే మన హృదయము ఆయనకి ఇచ్చినప్పుడు మనకైనా నూతన హృదయాన్ని ఇస్తాడు. మన పాత హృదయము, పాప హృదయము మనం మన దగ్గర పెట్టుకుంటే మనకు నూతన హృదయాన్ని దేవుడు ఇవ్వలేడు. కనుక మన హృదయాన్ని, మన హృదయాలోచనలను మనం దేవుని సన్నిధిలో ఆయనకు విడిచిపెట్టాలి. అప్పుడే మనకు ఈ వాగ్దానం మనం
సొంతం చేసుకోగలం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రం. ఇది నా వాగ్దానం కొరకై నిన్ను స్తుతిస్తూ మాకు నూతన హృదయమును అనుకరించమని, నూతన స్వభావమును కలగజేయమని యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి.